సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తండ్రికి తనయుడిగా చేస్తున్నటువంటి మంచి ఉద్యోగాన్ని వదిలేసి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి చేయాలని ఉద్దేశంతో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన అసలు ఎందుకు నియోజకవర్గ ప్రజలను చేయాలనుకుంటున్నారు, తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారా అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉంది ప్రస్తుతం నియోజకవర్గ పరిస్థితి? చాలా బాగుంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. దాదాపు మా నాన్నగారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 35-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఒక పంచాయతీ సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా ఎదిగారంటే ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను భావిస్తూ ఉన్నా. అంతేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలను గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు కూడా ప్రజల వెన్నంటూ ఉండి నడిచిన వ్యక్తి. అనేక సమస్యలను పరిష్కరించారు. మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక బలమైన వర్గం ఉంది. 2019లో ప్రజల ఆశీస్సులతో ఒకసారి అధికారంలోకి వచ్చాక మరొకసారి ఖచ్చితంగా అధికారంలోకి రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోతున్నాం. అది తథ్యం. ఓకే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ రెండు వర్గాలు, అటు తోట త్రిమూర్తుల వర్గం అలాగే బోసు వర్గం, రెండు వర్గాలుగా ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉంది అనే టాక్ వినిపిస్తూ ఉంది. దాన్ని ఎంతవరకు మీరు లైనప్ చేయగలుగుతున్నారు? వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? రెండు వర్గాలుగా లేదు, అంతా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగానే ఉంది. మీరు ఒక ఆత్మీయ సమావేశం ఒకసారి మీరు 2-3 వారాల క్రితమే ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో రెండు వర్గాలు కలిసి ఆత్మీయ సమావేశంలో పాలు పంచుకోవడం, ఖచ్చితంగా అందరూ కలిసి సమన్వయంగా 2024లో పనిచేస్తారని వారు చెప్పడం, వారితో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీ తెచ్చిపెడతామని మన హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ వర్గాలంటూ ఏమీ లేవు. వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తోట త్రిమూర్తులు గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరు ఒకే పార్టీ ఒకే జెండా కింద ఉన్నారు కాబట్టి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే. అంటే నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చి కొత్తగా మిమ్మల్ని తీసుకొచ్చారు. కేవలం మీ నాన్నగారి కోసమే మీకు సీట్ ఇచ్చారా, లేకపోతే ఆయన మీద వ్యతిరేకత ఏదైతే ఉందో దానివల్ల మీకు సీట్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో అనేక స్థానాలు మార్చడం జరిగింది. కేవలం రామచంద్రపురం నియోజకవర్గంలోనే మార్పులు చేయలేదు. ఈ రాష్ట్రంలో చాలా వరకు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఎందుకు మార్పులు చేశారు అని ఒకసారి మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో సర్వేలు చేయించడం జరిగింది. పార్టీ పరిస్థితులు అలా ఉన్నాయి. అక్కడ పార్టీ కార్యకర్తల నాయకులతో వివిధ సందర్భాల్లో పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇలా అనేక సార్లు సర్వేలు కానీ కార్యకర్తల నుంచి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మార్పులు చేశారు. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు ఉన్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. వారితో పాటు కార్యకర్త సీనియర్ క్యాడర్ ఉంది. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మార్పు చేశారని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా కూడా ప్రస్తుతం ఉన్నారు. ఆయన నుంచి సపోర్ట్ మీకు ఎట్లా ఉంది? ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు కొంత వర్గం ఉండుంటుంది. సో అతని నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? మీరు సపోర్ట్ ఎంతవరకు మీకు బలం అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు బలమనే భావిస్తాను. ఎందుకంటే ఇద్దరు సీనియర్ నాయకులు 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులు, అందుపాటు గత 5 సంవత్సరాల నుండి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెలుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు. వారు కూడా నాకు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పరిచయం. ముగ్గురు వ్యక్తులు వారి స్థాయిలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే వేణుగోపాలకృష్ణ గారు అయితే వారికి రూరల్ నియోజకవర్గం కేటాయించడం జరిగింది కాబట్టి వారు అక్కడ పనిచేసుకుంటూ వారి కేడర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీ ప్రత్యర్థి అయినటువంటి సుభాష్ ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు తిరిగిన వ్యక్తి, మీతో ఒక మనిషిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్నారు. ఎలా ఉంది ప్రస్తుతం మీకు ఆయనకి మధ్యలో ఏమైనా ఫైట్ ఉందా, లేకపోతే ఏంటి? మీ దగ్గర నుంచి విడిపోయి అవతలకు వెళ్ళడానికి కారణం ఏమంటారు? బేసికల్గా అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అన్నీ చేశారు. అంటే ఒక కార్యకర్తను ఎలా కాపాడుకోవాలో
పార్టీ గారి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు కాబట్టి అంతే విధంగా అంతే స్థాయిలో ఈ జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారిని కాపాడుకుంటూ వారికి ఏ పనిలో ఉన్నా నిత్యం సాయం చేసుకోవచ్చు. సహజం, ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీల మార్పులు చేర్పులు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకి పార్టీ ఎంత చేసింది, మనం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే మనం కష్టాల్లో ఉన్న పార్టీ మనల్ని ఆదుకుంది కాబట్టి పార్టీ ఖచ్చితంగా మనం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అండగా నిలవాల్సిన సమయం కూడా ఇది. అంటే ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు పార్టీ మార్పు కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం వెళ్ళిపోయి ఉంటారు. అయినా ఇబ్బంది లేదు. ఇక నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ స్థానికుడిగా నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి మా నాన్నగారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా లేకపోతే మంత్రిగా అనేక సేవలు అందించినప్పటికీ వారి వెనకాల కేడర్తో పాటు కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగానే పనిచేసుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అన్ని నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఆ ఇబ్బంది ఏం లేదు. అంటే అతను నాన్ లోకల్ అమలాపురంకి చెందిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అంటే క్యాడర్ని అతను మీకు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు అతని మీద చాలా కేసులు అట్లాంటివి కూడా ఉన్నాయి అని నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం, నిజమేనా? అది నిన్నే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన సమర్పించిన డీటెయిల్స్ మనం చెప్పడం కాదు, ఆయన చెప్పడం వరకు ఏంటంటే 13 కేసులు నా పైన ఉన్నాయని చెప్తే ఆయనే ఇక్కడ అఫిడవిట్లో ఆయనే పొందుపరిచారు. ఆయన చెప్పడం ఏంటంటే ఈ కేసులు కూడా నాకు ఎందువల్ల నాకు మోపబడింది అంటే నా మీద ఎందుకు ఇన్ని కేసులు పెట్టారంటే సాధారణంగా ఆయన ఉద్యమకారుడు అని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఉద్యమాలు చేయడం వల్ల కేసులు నాపై బనాయించారన్నారు. ఎటువంటి ఉద్యమాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టినప్పుడు సాధారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా పేరు మార్పు చేసినప్పుడు ఉద్యమం చేశాను, దానివల్ల నాకు కేసులు వచ్చినాయి అనేది ఈయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరిని వ్యతిరేకిస్తున్నట్టు? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచి ఆయన ఉద్యమాలు చేశారన్నట్టు. అంతేకాకుండా కేవలం ఉద్యమ కేసులను ఉద్యమకారుడు అని చెప్తున్నాడు. మరి అనేక సెక్షన్లు ఇక్కడ 420 చీటింగ్ కేసులు ఉన్నాయి, ఉద్యోగాల నిమిత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఉద్యమ కేసులా లేదా అనేది ఒకసారి మీరు చెప్పాలి. అదేవిధంగా రౌడీ షీట్లు 2 సార్లు ఓపెన్ అయి ఉన్నాయి. మరి స్వతంత్ర సమరయోధులు అందరిపైన మరి నేను ఉద్యమ కేసులు ఉంటాయా లేకపోతే రౌడీ షీట్లు ఉంటాయా నాకు తెలియదు. కానీ మరి ఈయన ఉద్యమకారుడు అని చెప్పుకున్నవాడు ఈరోజు మరి కేసులు చూస్తే ఈ కేసులకి ఆయన చెప్పుకునే మాటలకి ఎక్కడ కూడా పొంతం లేదు. దానివల్ల ఏం చెప్తున్నాం అంటే కేవలం ప్రజలు మభ్యపెట్టడానికి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని కప్పిపించుకోవడానికి నేను ఉద్యమ కేసుల కింద నా మీద పడినాయి, అంతేగాని నార్మల్గా వ్యక్తిగతంగా నా మీద ఏవి కేసులు లేవు, నేను క్లీన్ చిట్ ఉన్నాయని చెప్పుకుంటున్నాను. అంటే మరి అతను అలా చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు, కేవలం కక్షపూరితంగా నా మీద కేసులు పెట్టారు అనేది. దాన్ని మీరు తిరిగి అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూసి ఉండాలి, అనేక సభల్లో నేను మాట్లాడడం జరిగింది. అనేక సభల్లో నేనేం మాట్లాడాను, ఇతను ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఉద్యమకారుడు అని చెప్పుకున్నప్పుడు ఏవి సెక్షన్లు ఉన్నాయని కూడా ప్రజలు గమనించాలి, ప్రజలకు తెలియాలి. అంటే ఏ సెక్షన్లో మరి ఉద్యమకారుల మీద పెడతారు, ఏంటి రౌడీ షీట్ల మీద ఎవరి మీద బరాయిస్తారని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనైతే ప్రతి సభలో ఎక్కడైతే ఏ గ్రామంలో ప్రచారానికి వెళ్ళినా ప్రత్యర్థికి నాకు తేడా ప్రజలకు తెలియాలి, నేనేంటి అనేది కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యత్యాసం అనేది ప్రజలకు చెప్తాను, ప్రజలు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్నారు కూడా. రాబోయే ఎన్నికల్లో వారి నిర్ణయం వారు చెప్తారు. అంటే నియోజకవర్గ ప్రజల్లో మీ నాన్నగారి పైన ఉన్న అభిమానం మీ వైపు అంటే ఇప్పుడు మీరు అభ్యర్థిగా వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఆయన మీద ఉన్న అభిమానంతో మీ వెనకాల వస్తున్నవారు కావచ్చు, ఆ మంచితనాన్ని మీరు ఎంతవరకు తీసుకువెళ్ళేందుకు మీ ప్రయత్నం ఉంటుంది? ఇక్కడ కేవలం మా నాన్నగారి పైన కాకుండా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఒకసారి నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్తూ ఉంటారు, ఈ 5 సంవత్సరాల్లో 2019 ఎన్నికల్లో ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారని మీరు భావిస్తేనే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పిన వ్యక్తి, ధైర్యంగా చెప్పిన వ్యక్తి. అదే మాట నేను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అంతేకాకుండా ఎక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు. నేను ఈ సందర్భంగా వారికి మాట ఇస్తున్నా, ఎన్నికలు సాధారణంగా రాజకీయ నాయకులందరూ కూడా
5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని ఎన్నికలు వచ్చే టైంకి ప్రజల్లో కనబడతారు. అందరూ అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది నిత్యం ప్రజల్లో ఉంటారు. కొంతమంది ఆ కొంతమందిలో నిత్యం ప్రజల్లో ఉంటారు. కాబట్టి నేను హామీ ఇస్తున్నా, ఈ 20 రోజులు 30 రోజులు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రజల్లో ఏ విధంగా అయితే ఉంటారో రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా నిరంతరం ప్రతి క్షణం నేను ఎన్నికల సమయం కింద భావించి వారికి అందుబాటులో ఉంటాను, వారి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నాను రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి. అన్ని నియోజకవర్గాల్లో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేదా ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు, సమావేశాలు పెడుతూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఒక్క మాట కూడా మీ అభ్యర్థి పైన కానీ లేకపోతే మీ నాన్నగారి పైన కానీ ఎటువంటి అభియోగాలు అనేవి చేయలేదు, ఎక్కువగా కామెంట్స్ కూడా చేయలేదు. కేవలం తనయుడి సీటు కోసము లేదా తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం కామ్గా ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ అనే మాట తప్ప మీ మీద కానీ మీ నాన్నగారి మీద కానీ ఒక్క మాట కూడా ప్రత్యర్థులైనటువంటి వాళ్ళ పార్టీ లీడర్సే మాట్లాడలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా మీరు ఫీల్ అవుతుంది? చాలా గొప్పగానే ఫీల్ అవుతాను. ఎందుకు మాట అంటున్నానంటే నిరంతరం అవినీతి మరక అంటించుకొని కుటుంబం పిలిచి బస్తాను బస్ గారి కుటుంబం. అంటే నేను కూడా మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నా వంతు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను దాదాపు 15 సంవత్సరాల వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈరోజు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ నియోజకవర్గంలో నాకంటూ ప్రత్యర్థులు ఉంటారు. వారు కూడా ఏ రోజు నా మీద విమర్శలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఏ రోజు నేను తెచ్చుకోలేదు కాబట్టి ఈరోజు ఎవరికీ అవకాశం లేదు కాబట్టి ఏ విధమైన ఆరోపణలు చేయడానికి వాళ్ళకి దొరకట్లేదు. నేనైతే మా నాన్నగారి మీద చేశారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేశారు. కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఎట్లా పులిలా ఉండే మనిషి పిల్లిలా మారిపోయారని ఒక ఆరోపణ చేశారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పిలిచి సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి టికెట్ ఇవ్వండి అడిగిన సందర్భాలు ఏ రోజులో ఎప్పుడూ లేవు. మొన్న ఆత్మీయ సమావేశంలో కూడా తోట త్రిమూర్తులు గారు చెప్పారు, కొడుకు సీటు కోసం ఏ రోజు కూడా ప్రయత్నించిన వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. కార్యకర్తలు ఎంతో కొడుకు అంతే సమానంగా చూసుకుంటారు. కేవలం నేనేమన్నా ఈ నియోజకవర్గంలో సీటు అతనికి ఇమ్మని అడిగింది ఏంటంటే తోట త్రిమూర్తులు గారు నా పేరు ప్రతిపాదించారని ఆయనే చెప్పారు. దీన్ని బట్టి ఎవరు ప్రతిపాదించారని తెలియదు. నేను ఎవరైతే గెలుస్తారో వారికే సీటు ఇవ్వమని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు. అంతే తప్ప మా అబ్బాయికి ఇవ్వండి, మా ఇంట్లోనే ఇవ్వండి, లేకపోతే ఇతనే గెలుస్తాడు అనే సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు, చెప్పలేదు కూడా ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది. సంక్షేమం ఒక్కటే చేసింది, అభివృద్ధి అనేది చేయలేదు. కాబట్టి ప్రజలు దాన్ని స్వాగతించేలాగా లేరు అనేది ప్రతిపక్షాల విమర్శ. దీన్ని ఎంతవరకు తీసుకోవాలి? మంచి ప్రశ్న. ఒక విధంగా ఒక గ్రామాన్నే తీసుకుందాం, అంటే కేవలం సంక్షేమమే చేశారు, అభివృద్ధి చేయలేదనేది వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఒకే ఒక గ్రామాన్ని ఉదాహరణకి చెప్తాను, ఈ గ్రామాన్నే చెప్తాను. ఈ గ్రామంలో గతంలో ఒక పంచాయతీ ఆఫీస్ మాత్రమే ఉండేది. అంటే ప్రభుత్వ కార్యక్రమం మనకి ఏ పనులు కావాలన్నా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఇతరత్ర పత్రాలు కావాలన్నా అక్కడి నుంచి ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే మండల ఆఫీస్కో వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఎన్ని మార్పులు చేసాం అన్నది ఒకసారి మీకు చెప్తా ఉంటాను. ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో. కేవలం ఈ గ్రామం కాదు, ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 600 రకాల పౌర సేవలు ఈరోజు సచివాలయ వ్యవస్థలో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతకన్నా ఆర్బీకే ప్రతి గ్రామంలో తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి విక్రయం దాకా అన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా, టెస్టింగ్తో పాటు అన్నీ కూడా ఒకే చోట అందుబాటులో విధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా తీసుకొచ్చారు. అంతకన్నా ఒక కొంత దూరంలో విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం. అంటే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కరోనా వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు మళ్ళా రాకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ని బలోపేతం చేశారు. అంతకన్నా పరిస్థితి ఇంకోటి విధంగా కనిపిస్తే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు అభివృద్ధి చెందని ప్రభుత్వ పాఠశాలని ఈ 5 సంవత్సరాలు సమూలంగా మార్పులు చెందారు. మన ఇవన్నీ కూడా మన కళ్ళు ఎదురుగుండా కనిపిస్తే వాస్తవాలు ఇవన్నీ కూడా నేను చెప్పి
కేవలం సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. కాబట్టి వారికి కళ్ళెదురుగుండా కనిపిస్తే వాస్తవాలు కేవలం ఇది ఒక గ్రామమే కదా, అన్ని గ్రామాల్లో జరిగింది. మరి అభివృద్ధి జరిగిందా జరగలేదా వారు అర్థం చేసుకోవాలి. మీ నియోజకవర్గానికి వస్తే రైతు ఆధారిత ఎక్కువగా ఉన్న ప్రాంతము. సో మీరు రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇంకా చేయాల్సినవి ఈ నియోజకవర్గంలో ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చేస్తాను అనే హామీ ఏమిస్తున్నారు? సాధారణంగా రైతులకి ఎంత చేసినా తక్కువే, ఏ ప్రభుత్వం అయినా సరే. వ్యవసాయ ఆధార ప్రాంతం మా ప్రాంతం అంతా వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం, 100కి 80 మంది. అంతేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పాను, ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం. అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గిట్టుబాటు ధరకే ధాన్యం కొనుగోలు. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం రైతులు అనేది ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనేరు. అదేవిధంగా ఎక్కడా కూడా ఈ సాగునీరు అనేది కొంత లో లెవెల్ ఏరియాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా నేను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఎంత చేసినా, అంటే నేను ఎంత చేస్తానని చెప్పలేను, కానీ ఎంత చేసినా తక్కువే, ఎంతనా చేయొచ్చు రైతులకి. మీ నియోజకవర్గంలో ఎక్కువగా ఆక్వా ఈ కొంచెం ఆ వాటర్ కలుషితం అవ్వడము, అలాగే మంచినీటి సదుపాయానికి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీటి పరిష్కారానికి ఎట్లా ముందుకు వెళ్తారు? ఇప్పుడు గత 5 సంవత్సరాలు మనం ఒకసారి గమనించుకుంటే జల్ జీవన్ మిషన్ మీద స్కీమ్ మనం ఈ ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లైన్ అంటే ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇప్పటికీ దాదాపు 60% ఈ నియోజకవర్గంలో పూర్తి చేయడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. ఇంకా 40% పెండింగ్ ఉంది. ఆ 40% పూర్తి చేసి ఏ ఒక్కరికి ఈ కలుషిత నీరు వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కుళాయి అందించే విధంగా పూర్తి చర్యలు నేను తీసుకుంటానని మీ ద్వారా నేను హామీ ఇస్తూ ఉన్నాను. మొత్తంగా నియోజకవర్గం అంతా కూడా మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రచారంతో వెళ్తూ ఉన్నారు, ముందుకి మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి? నేనల్లా ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని చూశారు, తోట త్రిమూర్తులు గారి పరిపాలన చూశారు. నాకు కూడా అవకాశం ఇవ్వండి అంటే నేనేంటో అనేది కూడా ప్రజలు చెప్తా ఉన్నా. నా గురించి కూడా ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే కేవలం మొట్టమొదటిసారి నేను అభ్యర్థిగా కొత్త, రాజకీయాలకు కొత్త కాదు. సో 15 సంవత్సరాల నుంచి వారితో ఉన్నాను కాబట్టి నా గురించి కూడా తెలుసు. కాబట్టి నేను అలా ఒకటే చెప్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను యువకుని, 40 సంవత్సరాలు రాజకీయం, 40 సంవత్సరాలు నా వయసు, ఇంకా 30 సంవత్సరాలు చేయాలి. నేను చేయలేదంటే 5 సంవత్సరాలకే నా యొక్క రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోతుంది. నాకు మాట ఇవ్వండి, నాకు ఓటు వేయండి, రాబోయే 30 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలు నేను కాపాడుకుంటానని మాట ఇస్తాను. అంటే ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగాన్ని, ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతోటి అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. దీని వెనకాల ఫ్యామిలీ కొంత ఎందుకు, ఆల్రెడీ మీ నాన్నగారు ఉన్నారు రాజకీయంలో, ఇప్పుడు మీరు కూడా ఉన్న జాబ్ని వదిలేసి లగ్జరియస్ లైఫ్ని వదిలేసి ఎందుకు ఈ గ్రామాల్లో తిరగాలి అనేది వచ్చి ఉంటుంది. దాన్ని వచ్చిందా రాలేదా, లేకపోతే సపోర్ట్ ఎట్లా ఉంది? వచ్చింది, కాకపోతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ నియోజకవర్గంలో జరిగినాయి. కాబట్టి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు మా నాన్నగారిని అడగటం, వారితో పాటు సీనియర్ క్యాడర్ అంతా కూడా నాపై ఒత్తిడి తీసుకురావడం, రకరకాల పరిణామాలు జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యులతో చర్చించడం, వారు ఓకే అన్న తర్వాత నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను ఈ రాజకీయాల్లోకి రావడం. ఓకే, రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఇక ముందు అంటే ప్రజల్లో నిత్యం ఉండేదానికి ఒక ప్రణాళికని మీరు ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉండాలి. ఎట్లా వెళ్ళబోతూ ఉన్నారు ముందుకు? ఖచ్చితంగా మనం ప్రజల్లో నిరంతరం ఉంటాం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా పరిష్కరించాలి. ఇక్కడ మా గురించి ప్రజలకు చాలామంది తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే కుటుంబం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబం. సో ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యని నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత ఈ 20 ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు సాధ్యమైనంత వరకు మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ యొక్క సమస్యలు పూర్తిగా
పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ప్రజలే మనం పరిష్కరిస్తే ప్రజలే నన్ను సుదీర్ఘంగా రాజకీయాల్లో వాళ్ళే తీసుకెళ్తారు. నేను కేవలం అభ్యర్థిగా నిలబడితే వాళ్ళే నన్ను ముందరకు నడిపిస్తారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మాత్రం సింగిల్గా వెళ్తున్నారు. మిగిలిన ప్రత్యర్థులు 3 పార్టీలకి సంబంధించినటువంటి కూటమి నాయకులుగా వెళ్తున్న నేపథ్యంలో 3 పార్టీల కేడరు వారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు. ఎందుకంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ధైర్యంగా ఏం అడిగేసినా అంటే కింద ఆయన మీద ఆయనకు ఉండే నమ్మకం, ఆయన మీద వారి మీద ఆయనకు ఉండే నమ్మకం ఈరోజు ఆయన సింగిల్గానే పోటీ చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఏం చేశారో చెయ్యాలో అన్నీ చేశారు. సో తీర్పు ప్రజల చేతుల్లోనే పెట్టారు. మీరు మరొక 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మీ గడప గడపకు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఒకే ఒక నిదానంతో ఆయన ముందరకు వెళ్ళారు. మేము కూడా అది చెప్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి. ప్రజలందరికీ ఈరోజు నేను ప్రతి ఊరు ప్రతి పేట తిరగడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు అంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి అబాతాతలు ఈ 5 సంవత్సరాల్లో ఒకసారి మీరు గమనించుకుంటే గడప దాటి కాలు బయటను పెట్టిన సందర్భాలు ఎప్పుడూ రాలేదు. అలాంటి వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు తీర్పు ఎలా ఉండబోతున్నారు. అంటే 2024 ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్లో నిలబడ్డ అభ్యర్థులు మీ పార్టీ నుంచి చూసుకుంటే సగం మంది కొత్త జనరేషన్, అంటే తండ్రి వారసత్వం కావచ్చు, లేకపోతే కూతుర్లు కొడుకులు, ఈ వారసత్వ రాజకీయం అనేది స్టార్ట్ అయింది. ఇక అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా ఇలాగే వారసత్వ రాజకీయం చేస్తున్నారు అనేది కూడా కొంత విమర్శ వస్తుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు కేవలం ఇప్పుడే స్టార్ట్ అయిందా? అందుకన్నా ముందర స్టార్ట్ అయిందా? తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ తనయుడు ఎప్పుడు ఉన్నాడు? మరి అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు కాకపోతే ఇక్కడ చెయ్యాలో వద్దా అనేది కాకుండా సమర్థతను ఆలోచించుకోవాలి. చేయగలుగుతాడా లేదా, అంతేగాని నేను డాక్టర్ అయ్యండి నా కొడుకు నేను డాక్టర్ చేయను అబ్బాయి ఆయన వృత్తి కాదు అది, ఆయన ఏదో ఇంజనీరింగ్ పక్కా పెట్టదు, ఇంజనీరింగ్ చేసేవాడు నా కొడుకుని ఇంజనీర్ వద్దు నా భావన. ఇక్కడ ప్రజలల్లో గమనించాల్సిందే ఆ వ్యక్తి చేయగలుగుతాడా లేదా, అతనికి ఆ సమర్థత ఉందా లేదా, అతను మన నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తాడా లేదా, ఇవన్నీ గమనించుకోవాలి. అంతేగాని వారసత్వం అనేది కేవలం నా వారసత్వం నేనే వారసత్వంగా నా తర్వాత నా పిల్లలు ఉండాలంటే ప్రజలు ఏ రోజు యాక్సెప్ట్ చేయరండి. మా అయితే ఒకటిసారి యాక్సెప్ట్ చేస్తారు, రెండోసారి యాక్సెప్ట్ చేయరు. అంటే దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఎవరికైతే అవకాశం ఇచ్చారో, ఎవరైతే అవకాశం దక్కించుకున్నారో వారు నిలబెట్టుకోవాలి. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు మీ దృష్టికి ప్రజలు తీసుకురావడం కానీ ఇప్పటి వరకు అంటే ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో జరగని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఉన్నాయి. ప్రధానంగా కాజులూరు మండలానికి సంబంధించి కుయ్యేరు టు గొల్లపాలెం రోడ్డు ఒక సమస్యగానే మారింది. నేను ఇప్పటికీ కొంత జాప్యం జరిగింది ఆ రోడ్డు పూర్తి చేయడంలో. కానీ నేను ఆ మండలం ప్రజలకి ప్రతి గ్రామం పర్యటించినప్పుడు ఆ మండలానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన మరుక్షణం దాదాపు మా అయితే 5 నెలలు, సంవత్సరం కూడా నేను సమయం పట్టలేదు, 5 నెలల వ్యవధిలోనే ఆ యొక్క మెయిన్ రోడ్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. అంతేకాకుండా గతంలో మొన్నటి వరకు ద్రాక్షారం టు రామచంద్రపురం ఒక రోడ్డు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ నేను వచ్చిన తర్వాత అంటే జనవరి 2వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించాను. ఇంచుమించు ఇప్పుడు ఆ రోడ్డు మీరే చూడొచ్చు, ఆ రోడ్డు నుంచి మీరే ప్రయాణించి ఉంటారు. అది 60% ఉన్నది, 60% జనవరి వరకు 60% కంప్లీట్ అయింది. దాన్ని పూర్తి చేసుకున్నాను. అంతేకాకుండా ఏవైతే అమలాపురం టు కోటిపల్లి రైల్వే లైన్ ఉంది 40% కంప్లీట్ అయ్యి ఇంకా 60% పెండింగ్లో ఉంది. ఇప్పుడు గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎంపీగా ఉన్నారు, వారు రాపాక వరప్రసాద్ గారు ఎంపీగా ఉంటారు. వీరిద్దరిని సమన్వయం చేసుకుంటూ, ఎందుకంటే అది సెంట్రల్ గ్రాంట్ సంబంధించింది కాబట్టి వీరిద్దరిని సమన్వయం చేసుకుంటూ ఆ రైల్వే లైన్ ఏదో ఉందో సాధ్యమైనంత వరకు అది పూర్తి చేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలకి నేను హామీ ఇస్తాను. ఓకే, ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ నుంచి సమస్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈజీగా అనిపిస్తోందా, కష్టంగా అనిపిస్తోందా? ఎందుకు నాకు ఇది అంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, ఒక కూల్గా ఏసీలో కూర్చుని చేసే ఉద్యోగం నుంచి ప్రజల దగ్గరికి వెళ్తున్న ఎండ చెమట ఇవంతా నాకు అవసరమా అని ఎప్పుడైనా అనిపిస్తుంది? ఏమనిపించదండి. ఒకసారి ప్రజల్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఒక పక్కన ప్రచారం,
ఒక పక్కన వాళ్ళు ఏంటనేది చూస్తూ ఉంటాను దగ్గరగా. అంతేకాకుండా కేవలం ఇది మొట్టమొదటిసారిగా నేను రాజకీయాల్లో కాదు, 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో వచ్చాను. నాకు కొత్త కాదు, రాజకీయాలనే కొత్త కాదు. కానీ ఒక పక్కన గతంలో ఎలా ఉండేదంటే, మా నాన్నగారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు వారి వెనకాల ఉండే మేము అనేక గ్రామాలు పర్యటించడం అని తిరగడం జరిగింది. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. నేను అభ్యర్థిగా వచ్చాను, నాతో పాటు మా నాన్నగారు వారు ప్రచారంలో పాల్పంచుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనే సమస్య పూర్తిగా పరిష్కరించాలి. నాకే అయ్యే ఇబ్బంది పరిష్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత సౌమ్యుడిగా ఒక పేరున్నటువంటి వ్యక్తి మీ నాన్నగారు. అతని తనయుడిగా మీరు కూడా అదే బాటలో వెళ్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో కొంత హార్ష్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది, సో అలా మీరు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే నేనేంటో అనేది ఇప్పుడే చెప్పాను. 15 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా అనేక గ్రామాలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేనేంటో అనేది నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ నా వ్యవసాయాలు ఏంటో అనేది ఖచ్చితంగా ప్రజలు చెప్తే బాగుంటుంది. ప్రజల నుంచి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానంటున్నారు. అయితే ఆయన ఎవరైతే మీ ప్రత్యర్థి ఉన్నారో, ప్రత్యర్థిని ఎదుర్కోవడం అంటే ఆయన నాన్ లోకల్ అని చెప్తా ఉన్నారు. కానీ నేనే గెలిచి తీరుతాను, ఇక్కడ వారికి ఎంత మంచి పేరున్నా కూడా నేను కూడా వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తినే, కానీ నేనే గెలుస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, కాన్ఫిడెన్స్ అని మీరు అనుకుంటున్నారు? సాధారణంగా ఉండొచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. అంటే అతను జాతీయ స్థాయి నాయకుడు, నేను లోకల్ నాయకుడు. అందుకని సాధారణంగా జాతీయ స్థాయి నాయకులు ఏమంటారు, ఏ నియోజకవర్గంలో వెళ్ళినా, భారతదేశంలో ఢిల్లీలో నుంచన్నా లేకపోతే అమలాపురంలో నుంచన్నా నేను గెలిచేస్తానే భావన ఉంటుంది. తప్పులేదు, జాతీయ స్థాయి నాయకులకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా గెలిచేస్తాను. నేను నియోజకవర్గంలో లోకల్ నాయకుడిని, నేను నియోజకవర్గంలో ప్రజెస్తాను. ఈ నియోజకవర్గం తప్ప వేరే నియోజకవర్గం వెళ్తే ప్రతి నియోజకవర్గం నాకు కొత్తగానే అనిపిస్తుంది. నేను లోకల్ నాయకుడిని అని చెప్పుకుంటున్నాను. అంటే లోపాయకార ఒప్పందం ఉంది వీరిరువురి మధ్య, అందుకనే విమర్శలు చేసుకోవడం విషయంలో కొంత తగ్గి వెళ్తూ ఉన్నారు, కూల్గా వెళ్ళడానికి కారణం అదే అని చెప్తున్నారు. నిజంగా అటువంటి ఒప్పందం ఏమైనా చేసుకుని ఉన్నారు? లోపాయకారంగా ఒప్పందం ఉంటే నేను ఇప్పటికే అనేక గ్రామాల్లో పర్యటించడం, సభలు పెట్టడం జరిగింది, అనేక సార్లు విమర్శలు చేయడం జరిగింది. మరి ఎలా విమర్శలు చేశానో ఒకసారి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు తెప్పించుకుంటే నేను లోపాయకార ఒప్పందంతో ఉన్నానా లేనా అనేది మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడుతున్నప్పటికీ అవతల నుంచి కూడా కౌంటర్ అటాక్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అంటే మీరు నన్ను రివర్స్ ఏదో ఒక మాట అంటారు, కానీ అవతల నుంచి ఒక్క మాట కూడా ఎందుకు రావడం లేదు, అంటే ఇది ఒప్పందంలో ఒక భాగమే అనేది ఒక ప్రశ్న. ఏమున్నాయని చెప్పడానికి వ్యక్తిగతంగా ఇదిగా మహా అయితే ఒకటే చెప్తారు, పిల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి గెలిస్తే ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు, ఓడిపోతే ఐటీ జాబ్ అంటే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆ ఒక్క మాట తప్ప ఈ నియోజకవర్గంలో నాపై విమర్శలు చేసిన మాటలు ఏమున్నాయని చెప్పడానికి మీరే ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. అతని మీద ఏమున్నాయి, అతని మీద విమర్శలు చేయడానికి మీరు ఏ విధంగా విమర్శ చేస్తారని అడగమనండి. ఈ రోజు వరకు ఇంచుమించు 2 నెలలు 3 నెలలు అవుతుంది నాకు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వచ్చింది. ఈ రోజు వరకు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు కానీ అలాంటి సందర్భాలు కానీ ఏ నాయకుడు ప్రత్యర్థులు కానీ విమర్శించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా కుటుంబంపై ఆరోపణలు చేసిన సందర్భాలు లేవు, ఎందుకంటే అవకాశం లేదు. నిరంతరం ప్రజల్లో ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండే కుటుంబం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబం, అవకాశం ఇవ్వలేదు. ఫైనల్గా చెప్పండి, 2024 ఎలక్షన్స్కి వెళ్లే ముందు మీ నియోజకవర్గ ప్రజల్ని మీరేం కోరుకుంటున్నారు? నేను అలా ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, అనేక సార్లు. ఈ 5 సంవత్సరాలు మీకు ఏ విధంగా పరిపాలన సాగిందో ఒకసారి ప్రజలకు వివరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో వారికి చెప్పడం, అంటే ఈ 5 సంవత్సరాలు మీకు మేలు చేకూరితేనే నాకు ఓటు వేయండి. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు ప్రతి క్షణం ఎన్నికల సమయాన్ని కింద భావించి నేను 5 సంవత్సరాలు మీకు అండగా ఉంటాను, మీ అందరినీ కూడా నేను భుజాలపై మోస్తాను, మీ యొక్క సమస్యలు నా సమస్యగా తీసుకుంటాను, ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అని నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి నాపై నమ్మకం ఉంచండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి, ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి అని వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. ఇది ఏదైతే తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో, అలాగే తన కుటుంబానికి ఉన్న మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాను, అలాగే
నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకే తను చేస్తున్న వృత్తిని వదిలేసి రాజకీయాలకి వచ్చాను. ఏదైతే నాపై ఉంచిన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతగా తీసుకుని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని, ఏవైతే సమస్యలు మిగిలిపోయి ఉన్నాయో, ఈ 5 సంవత్సరాల్లో చేయలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో, నేను ఎన్నికైన తరువాత వెంటనే ప్రమాణ స్వీకారం అయిన 6 నెలల్లోనే ఈ సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.